మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీహార్ విద్యాశాఖ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నకిలీ పట్టాలు, ఫోర్జరీ చేసిన విద్యా ధృవీకరణ పత్రాలను సమర్పించి మోసపూరితంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించిన 3035 మంది టీచర్లను విధుల్లోంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2006 నుండి 2015 మధ్య కాలంలో జరిగిన ఉపాధ్యాయుల నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో గత కొంతకాలంగా లోతైన దర్యాప్తు చేపట్టింది. ఈ సుదీర్ఘ విచారణ ముగిసిన తర్వాత విజిలెన్స్ బ్యూరో సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ భారీ చర్యలకు విద్యాశాఖ పూనుకుంది. ఇక ఈ విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది అభ్యర్థులు ఉనికిలో లేని నకిలీ కాలేజీల సర్టిఫికెట్లను సృష్టించగా మరికొందరు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి ప్రభుత్వ కొలువులు దక్కించుకున్నారు. ఈ కుంభకోణంలో నిందితులుగా తేలిన 3035 మంది ఉపాధ్యాయులపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లో 1830 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీహార్ విద్యాశాఖ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నకిలీ పట్టాలు, ఫోర్జరీ చేసిన విద్యా ధృవీకరణ పత్రాలను సమర్పించి మోసపూరితంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించిన 3035 మంది టీచర్లను విధుల్లోంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2006 నుండి 2015 మధ్య కాలంలో జరిగిన ఉపాధ్యాయుల నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో గత కొంతకాలంగా లోతైన దర్యాప్తు చేపట్టింది. ఈ సుదీర్ఘ విచారణ ముగిసిన తర్వాత విజిలెన్స్ బ్యూరో సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ భారీ చర్యలకు విద్యాశాఖ పూనుకుంది. ఇక ఈ విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది అభ్యర్థులు ఉనికిలో లేని నకిలీ కాలేజీల సర్టిఫికెట్లను సృష్టించగా మరికొందరు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి ప్రభుత్వ కొలువులు దక్కించుకున్నారు. ఈ కుంభకోణంలో నిందితులుగా తేలిన 3035 మంది ఉపాధ్యాయులపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లో 1830 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.